పాలకుర్తి మండలంలో ఒక దళిత యువకుడు పెప్సీ, కోకాకోలా, కూల్ డ్రింక్స్ అమ్మడానికి ఒక షాప్ పెట్టుకుంటే జనగాం జిల్లా పాలకుర్తి మండలంలో ఉన్న కోమట్లందరూ కలిసి ఆ షాప్ మూయించేదాకా వదిలిపెట్టలేదు. నిజం. మేము నిలబడి కొట్లాడినాం, ఆయన షాప్ ఎందుకు మీరు మూయిస్తున్నారని అంటే చివరికి వాళ్ళు ఏం చేశారంటే ఆయనకి ఎవరైతే డీలర్షిప్ ఇచ్చారో ఆడితోటి మాట్లాడి ఆయన డీలర్షిపే క్యాన్సిల్ చేయించారు. ఎందుకంత కోమట్లు ఇది మా వ్యాపారం, మేమే చేసుకోవాలి అని. ఇది కాదా క్యాస్టిజం అంటే? ద్రౌపది ముర్ము రాష్ట్రపతి అయిన తర్వాత దేవాలయానికి పోయింది. ఆమెను గర్భగుడిలోకి రానియకుండా గుడికి దూరంగా నేను నిలబెట్టి కనీసము డిగ్రీ కూడా చదివినటువంటి పూజారులేమో లోపలున్నారు, ద్రౌపది ముర్ము గారినేమో బయట నిలబెట్టి పూజలు చేసి పంపించారు. ఏ మీడియా అయినా ఇంపార్టెంట్ ఇష్యూగా ఒకటి భారతదేశ సమాజానికి సంబంధించిన ఒక ముఖ్యమైన వార్తగా చూపెట్టిందా? రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి అయిన తర్వాత రాజస్థాన్లో ఉన్న దేవాలయానికి పోతే గుడి మెట్ల మీద ఆయన్ని, ఆయన భార్యని, ఆయన కోడల్ని, కొడుకుని కూర్చుండబెట్టి పూజ చేసి పంపించారు. నువ్వు అంటరానుడు కాబట్టి గుళ్ళోకి రాకూడదని చెప్పి పంపించేశారు. ఏ మీడియా అయినా రాష్ట్రపతికి అవమానం జరిగిందని చెప్పి మాట్లాడిరా, చూపించిరా? అంతెందుకు మొన్నటికి మొన్న ఇక్కడ కోకాపేటలో ఒక మఠానికి 2 ఎకరాల స్థలం ఇస్తే శంకుస్థాపన కార్యక్రమానికి తమిళసై గవర్నర్ గారిని ముఖ్య అతిథిగా పిలిచారు. ఆ మఠాధిపతి ఎడమ చేత్తో ఆమెకి ఇట్లా తువ్వాలని ఇట్లా పడేశాడు. ఒక గవర్నర్ని అవమానించారు. ఏ మీడియా అయినా గవర్నర్కి అవమానం జరిగిందని చెప్పి చూపించిందా, రాసిందా? ఎందుకంటే ఈ మీడియా అంతా సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం ప్రయత్నం చేస్తున్నది. ఏ సనాతన ధర్మం మూలంగా తమిళసైకి అవమానం జరిగిందో ఆ సనాతన ధర్మాన్ని వెనుకేసుకొస్తూ మాట్లాడింది. ఇది మానసిక బానిసత్వం. ఇది మీడియా రంగం మీద ఉన్న ఈ సనాతన ధర్మానికి ఉన్న పట్టు.